మీరు అదుపు తప్పి కానీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కానీ వైసీపీ నాయకులందరికీ చెప్తున్నాం, వారి ముద్దాలందరూ కూడా చెప్తున్నాం, మీరు ఇంకా చింత చచ్చినా పులుపు సాగలేదని ఇంకా తిమ్మిరిగా ఉంది మీకు చెప్తున్నాను. మీ ప్రతి సోషల్ మీడియా హ్యాండిల్ ఈస్ బీయింగ్ క్లియర్లీ మానిటర్డ్. మీ ప్రతి స్టేట్మెంట్ మీ టైమ్ స్టాంప్ తో సహా ఎవడు ఏం మాట్లాడుతున్నాడు, ఎలాంటి ఆడబిడ్డల మీద ఏం మాట్లాడుతున్నారు, టీవీల్లో ఏం మాట్లాడుతున్నారు, వ్యక్తిగతంగా ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ చాలా క్లిష్టంగా ఉన్నాయి మా దగ్గర. చాలా బలమైన యాక్షన్. తర్వాత మీరు రోడ్ల మీదకి వచ్చి మేము రాస్తారోపణలు చేస్తామంటే కాళ్ళకి ఎరగొట్టి కింద కూర్చోబెడతాం, గుర్తుపెడతాం. ముఖ్యంగా నాకు అలాంటి భయాలు లేవు, గుర్తుపెట్టుకోలేదు. అలాగే వీళ్ళంతా కూర్చోబెట్టి పాపం ఈవీఎంస్ మోసం చేస్తున్నాయంట. ఇదే ఈవీఎంలకు 151 సభ్యులు ఇస్తే అప్పుడు మోసం చేయాల, 11 సీట్లు వస్తే మోసం చేసినాయి. ఈవీఎంలు మోసం చేసే కాడికి ప్రధానమంత్రి గారు 372 సీట్లు రావాలి అలాంటప్పుడు. అయితే ప్రజలు మారుస్తూ ఉంటారు. లాస్ట్ టైం పోయిన సార్ నాకు కూడా చెప్పారు, అన్న ఈవీఎంలో మోసం, మా నాయకులు కూడా చెప్పారు, ఈవీఎంలో మోసం జరిగింది సార్. మోసం జరిగిందంటే ఏ మోసం జరగలేదు, ప్రజలు మన వైపు ఓటు వేశారు. లేదు మన యువత మనకి వేశారు, మన యువత మనకు ఓటు వేయలేదు, నమ్మండి నాకు తెలుసు మనకు ఓటు వేయలేదు. నేనే మాట్లాడలేదు ఆ రోజున. అలాంటిది వీళ్ళకి 151 నుంచి 11 వస్తే సడన్గా ఓడిపోగానే వీళ్ళకి ఈవీఎంలు మోసం చేసినాయంట. మళ్ళీ దాని మీద పాటలు, అన్న మోసం జరిగిపోయింది క్షమించు. 3-4 నెలలకే మళ్ళీ కొన్ని డ్రామాలు, మెలో డ్రామాలు. అదే నేను పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్తూ దృష్టికి